రామడుగు మండలం వెదిరే ఎక్స్ రోడ్ వద్ద స్వామి వివేకానంద 123వ వర్ధంతిని పురస్కరించుకొని స్వామి వివేకానంద విగ్రహానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులు, ప్రజలు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం వారు జాతీయ యువజన అవార్డు గ్రహీతలు రెండ్ల కళింగ్ శేఖర్, అలువాలు విష్ణు మాట్లాడుతూ యువత సన్మార్గంలో ప్రయాణించాలని కోరారు. స్వామి వివేకానందుడు కేవలం కొన్ని సంవత్సరాలు మాత్రమే బ్రతికినా ఆయనను నేడు మనం కూడా ఆదర్శంగా తీసుకుంటున్నామంటే కారణం ఆయన యొక్క దార్శనికతనే ముఖ్య కారణమని అన్నారు. విశ్వమంతా భారతీయుల విలువల పంట, వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద పడిలేచే కెరటాన్ని ఆదర్శంగా చూడమని, మందిలో ఒకడివి కాక వందలో ఒకరివి కమ్మని, వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోతామని, అన్నార్థులు అనాథులు అవనిపై ఉండొద్దని, ఈ భూమిపై ఆకలితో కుక్క కూడా చావద్దని, ఇనుప కండరాలు ఉక్కు నరాలు ఉన్న యువకులని, వజ్రమంటి మనసు ఉన్న భారతమాత పుత్రులు ఈ దేశ తలరాతను మారుస్తున్నానన్న స్వామి వివేకానంద ఆలోచనలతో నేటి యువత ముందుకు సాగాలని అన్నారు. యువజన సంఘాలు బలోపేతానికి కృషి చేస్తూ స్వామి వివేకానంద జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గౌరీ రమేష్, నాయకులు టి అనిల్ కుమార్, నేరెళ్ల ఆంజనేయులు గౌడ్, నాగుల రాజేష్ గౌడ్, లేఖరాజు, యువజన సంఘాల నాయకులు అమరశెట్టి భూమిరెడ్డి, గజ్జల అశోక్, కొలిపాక కమలాకర్, కన్యాల అశోక్ రెడ్డి, ముదిగంటి ఆనంద్ రెడ్డి, నేరెళ్ల మారుతి గౌడ్, ఎస్ అంజన్ కుమార్, అలువాల్ శంకర్, అనిల్ కుమార్, బీరెడ్డి కరుణాకర్ రెడ్డి, నవీన్, మహేష్, రాజ్ కుమార్, కొలిపాక ప్రవీణ్ కుమార్, సాయి ప్రసాద్, హర్షవర్ధన్